జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3-4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి కేతు యోగిస్తున్న తృతీయ స్థానంలో, శుక్రుడు యోగిస్తున్నారు, గురువు 2వ స్థానంలో యోగిస్తున్నారు, బుధుడు లగ్నంలో యోగిస్తున్నారు, రవి కూడా లగ్నంలో యోగిస్తున్నారు. మిథున రాశి వారికి కందులు దానం చేసిన బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. వ్యయ స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి కందులు దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఖర్చులు తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటది. దుర్గాదేవిని ఆరాధించండి, చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం, శుక్రవారం రోజుల్లో ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజుల్లో మాత్రం వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. సమస్యలు వచ్చే అవకాశం ఉంటది, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. ధన పరంగా మాత్రం సమస్యలు ఉంటాయి, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకుని. కుటుంబ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఇక్కడ వ్యయ స్థానంలో కుజుడున్నాడు. శని దృష్టి వ్యయ స్థానం మీద పడుతోంది. ఖర్చు విపరీతంగా ఉంటాయి, ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. లవర్స్ కి చాలా బాగుంటది, చాలా ఆనందంగా అవుతే ఉంటారు. ఇక్కడ పంచమాధిపతి అయిన శుక్రుడు తృతీయ భావంలో ఉన్నారు, మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం చాలా చాలా సంతోషంగా అవుతే ఉంటారు. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి, సమస్యలు వచ్చే అవకాశం ఉంటది. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి ఫలితాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. సప్తమాధిపతి అయిన గురువు 2వ భావంలో చాలా బలంగా ఉన్నారు, మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. ఇక్కడ దశమ స్థానంలో శని ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. పాలిటిక్స్ అనేది మీ వైపు ప్లే అయ్యే అవకాశం ఉంటది. పై అధికారులు మీ మీద చాలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి, పేషెన్సీతో ఉండండి. సమస్యలు సద్దుమణుగుతాయి, లేకపోతే కష్టాలు తప్పవు. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.